మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు దేవిప్రసాద్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ ఎట్లా చూస్తారు? నీళ్లు నిజాలు తెలంగాణ జాగృతి నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఏం చెప్తారు? ఇప్పుడు నీళ్లు నిజాలు అనేటువంటి అంశాన్ని జాగృతి ఎందుకు తీసుకున్నదంటే 420 రోజులుగా రేవంత్ రెడ్డి పాలనలో నీటికి సంబంధించినటువంటి అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. మేడిగడ విషయంలో అయినా, కాళేశ్వరం విషయంలో అయినా, 10 సంవత్సరాలుగా జరిగినటువంటి అనేక వికాసాన్ని మొత్తంగా కూడా విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఈ 420 రోజులుగా పరంపరంగా కొనసాగుతూ ఉన్నది. దానికి మేము ఇది విధ్వంసం కాదు, వికాసం అని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తే, ఇది పార్టీల మధ్య తగాదాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇది తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అంశంగా చూసేటువంటి ప్రయత్నం చేస్తలేరు. అందుకే ఇవాళ ప్రజా సంఘాలుగా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలను ఏకం చేసి అనేక సమస్యల మీద ఉద్యమించినటువంటి నాయకురాలు కవిత. కాబట్టి ఈ అంశాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవాలి. ఏదైతే అబద్ధాలు ఆడుతూ ఉన్నారో నీటి మీద, దాన్ని ఆ అబద్ధాన్ని బద్దలు కొట్టి నిజాలు ప్రజలకు చెప్పాలి అనేటువంటి అంశం మీద ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అసలు కేసీఆర్ పాలనలో 10 ఏళ్లలో ఒక అద్భుతమైనటువంటి ప్రగతి జరిగింది. అది 40-50 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నుల వరకు, లక్షల కోట్ల టన్నుల వరకు ఎదిగినటువంటి వరిధాన్యం విషయంలోనైనా అసలు మొత్తం నీటికి భూగర్భ జలాలన్నీ కూడా ఇవాళ కాళేశ్వరం వల్ల రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, బసవాపూర్ కానీ, ఇట్లా అనేక రిజర్వాయర్ల వల్ల ఇవాళ లక్షలాది ఎకరాలు పారకంలోకి వచ్చి భూగర్భ జలాలు ఉప్పొంగి ఇవాళ రైతులందరూ కూడా సంతోషంగా ఉంటున్నటువంటి సందర్భంలో ఈ 420 రోజులుగా కేసీఆర్ పేరును తుడిచేస్తాం అనేటువంటి పద్ధతిలో ఒక కక్షభూని, మా మీద ఉండేటువంటి కక్షను తెలంగాణ ప్రజల మీద చూపిస్తూ ఉన్నాడు. ఉన్న నీళ్లను వదలడం లేదు, అవసరమైనటువంటి ఆయకట్టుకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తలేడు. ఆ నీళ్లతో కొంత వ్యవసాయం చేసుకుంటే కనీసం పెట్టుబడి పెట్టాలంటే రైతు బంధు బంద్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. ఇవన్నీ విషయాలు కూడా ప్రజలకు చెప్పాలి, ప్రజలకు చైతన్యం చేయాలి. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి గతంలో కేసీఆర్ నాయకత్వంలో హరీష్ రావు గారి ఇరిగేషన్ మినిస్టర్గా తీసుకున్నటువంటి అనేక పథకాలని, వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఒత్తిడి కూడా కొనసాగిస్తాము. రెండవది, ట్రిబ్యునల్ విషయంలో కూడా ఇవాళ మాకు న్యాయమైనటువంటి వాటా దక్కాల్సినటువంటి అవసరం ఉంది. కృష్ణా కానీ, కృష్ణాలో ప్రముఖంగా ఈ కృష్ణాలో ఉన్నటువంటి నీటి వాటాకు సంబంధించి అనేక సందర్భాల్లో మేము ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ వేసి మాకు అన్యాయం జరిగింది, మాకు ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు కావాలని తెలంగాణ ఉద్యమం నుంచి కూడా మేము కొట్లాడుతూ ఉన్నాం. కానీ ఇప్పటి వరకు మమ్మల్ని కోర్టు నుంచి విత్డ్రా చేసుకోమని చెప్పినా కూడా ప్రత్యేక ట్రిబ్యునల్ వేసుకోకుండా ఇవాళ మళ్ళీ కొత్త కొత్త పంచాయతీలు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ నీటి వాటాను సరైనటువంటి రీతిలో దక్కించుకోవాలన్నా, అట్లాగే కాకతీయ మిషన్ కింద చేసినటువంటి చెరువులన్నీ కూడా మళ్ళీ రిపేర్లకు వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. వాటిని మెయింటెనెన్స్ చేయాలి. అట్లాగే మధ్య తరహా ప్రాజెక్టులన్నీ కూడా వట్టిపోయే విధంగా ఇలా కనబడతా ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా రీమోడలింగ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ సమస్యలు కూడా ఇవాళ మా తెలంగాణ జాగృతి కవిత గారి నేతృత్వంలో ఈ సమస్యలన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకుపోయి ప్రజా సమస్యలకి అవసరమైనటువంటి పరిష్కారాన్ని వెతుక్కునేటువంటి క్రమంలో ఈ ఒక అద్భుతమైనటువంటి సమావేశం జరుగుతూ ఉంది. ఇంతకాలం ఇది పొలిటికల్ ఫైట్గా చూసిన రేవంత్ రెడ్డికి ఈ మీటింగ్తో, ఎందుకంటే అనేక మంది ఇంజనీర్ల మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇంజనీర్లు చెప్పకుండానే కేసీఆర్ గారే స్థలాలను నిర్ణయించినట్టు ఒక బూటక ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ స్థలాల నియామకంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఇంజనీర్లు కూడా ఇవాళ ఈ సమావేశంలో పాల్గొని నిజాల్ని తేల్చివేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ ప్రభుత్వానికి ఒక చెంపదెబ్బ. ఎందుకంటే ఇవాళ అందరూ ఉద్యమకారులు, ఇంజనీర్లు, అన్ని సంఘాలు కూడా వచ్చి ఇవాళ నీటి పైన రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని కలిసికట్టుగా జాగృతి ద్వారా తిప్పికొడదాం. ఒకవైపు రాజకీయ పోరాటం కేసీఆర్ గారి నాయకత్వంలో, మా కేటీఆర్, హరీష్ రావు గారి నాయకత్వంలో ఒకవైపు రాజకీయ పోరాటం జరుగుతుంది. రెండో వైపు ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి ఈ ప్రోగ్రాం కూడా ముందుకు తీసుకుపోవాలని మేము భావిస్తాం. సార్, నీళ్ళ విషయంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ళు ఎలాంటి కష్టాలు రాకుండా ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు అందించారు. మళ్ళా రైతులు రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కెనాల్స్ నుంచి వాటర్ రావట్లేవని, పంటలు పండట్లేవని, పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తాను. సో సంవత్సరంలోనే ఇట్లా ఉందంటే రానున్న 4 సంవత్సరాలు ఎట్లా ఉంటుంది? సో ప్రభుత్వానికి రైతుల పట్ల కావచ్చు, ఈ ప్రాజెక్టుల పట్ల కావచ్చు చిత్తశుద్ధి ఉందనుకోవచ్చు. చిత్తశుద్ధి లేదు కాబట్టే కదా ఇవాళ మా రంగనాయక సాగర్లో నీళ్లున్నా కూడా మా నాయకులు అందరూ నీళ్లు విడుదల చేయాలంటే తప్ప విడుదల చేయలేదు. నల్గొండలో పొలాలన్నీ ఎండిపోతున్నాయంటే మా కేసీఆర్ గారే స్వయంగా వచ్చి బహిరంగ సభ పెట్టేదాకా నీళ్ళు ఇవ్వనటువంటి స్థితి. ఇలా అన్ని ప్రాజెక్టుల దగ్గర కూడా నీళ్లున్నా కూడా రైతులకు నీళ్ళు ఇవ్వకుండా రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూసేటువంటి ఒక షాడిస్ట్
తత్వం ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వం. దానికి కారణం ఏంటంటే తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఇది కేసీఆర్ అభివృద్ధి అని చెప్పడానికి ఆయనకు మనసు ఒప్పుతలేదు. కాబట్టి కేసీఆర్ గారి మీద మా పార్టీ మీద ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి కక్షను ప్రజల్ని కష్టపెట్టడం ద్వారా, అంటే రేవంత్ రెడ్డి గారిని ఏమనకుంటే మనకు అన్నీ జరుగుతాయని ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయడం ద్వారా రేపు సుస్థిరంగా ప్రభుత్వం కొనసాగించాలని కలలు కంటా ఉన్నాడు. డెఫినెట్గా, ఎందుకంటే ఇవాళ అప్పుడు వర్షపాతం కానీ ఇప్పుడు వర్షపాతం కానీ, అప్పుడున్న ప్రాజెక్టులు ఇప్పుడున్నాయి, అప్పుడు పంట పండినాయి ఇప్పుడు పంట పండుతూ ఉన్నాయి. ఇవాళ యాసంగికి మీరు ఎన్ని వడ్లు కొన్నారు? 50 లక్షల టన్నులు టార్గెట్ పెట్టుకుంటే కనీసం 10 లక్షల టన్నులకు కూడా మీరు బోనస్ ఇవ్వనటువంటి స్థితి కనబడ్డది. కాబట్టి ఈ అన్ని విషయాలు కూడా ఇప్పటికే రైతుల మీద మేము అధ్యయన కమిటీ కూడా ఇచ్చినాం. మా నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో మా కేటీఆర్ గారు నియమించారు. అన్ని జిల్లాలు కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు. రైతుల ఆత్మహత్యలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, నీటికి సంబంధించినటువంటి సమస్యలు ఎట్లా ఉన్నాయి, వ్యవసాయ కూలీల పరిస్థితి ఎట్లా ఉంది, రైతుల పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటి అధ్యయనం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరంజన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇది అది అన్నీ కలిపి మా అందరి లక్ష్యం కూడా ఒకటే, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తెచ్చుకున్నటువంటి తెలంగాణను తెరలు కాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ఉద్యమకారులది. డెఫినెట్గా ఆ వైపుగా మేము ప్రయాణం చేస్తాం. ఇంకో అంశం సార్, నీళ్ళ పంచాయతీ కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రం కొట్లాడిందంటే మా నీళ్లు మాకు కావాలంట. మళ్ళీ ఇప్పుడు తెలంగాణకు రావాల్సిన నీళ్లు మళ్ళీ ఏపీకి తరలించుకుపోతా ఉన్నారని కొన్ని కథనాలు వినిపిస్తాయి. ఎంతవరకు వాస్తవం? కథనాలు కాదు, వాస్తవాలు కదా. ఇవాళ బంకచర్ల అనేటువంటి లిఫ్ట్ ప్రాజెక్టును వాళ్ళు 200 టీఎంసీని ఏంటి వరద జలాల నీళ్లను తీసుకుపోతున్నామనే పేరు మీద గతంలో తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం చేసినటువంటి కెనాల్ను వెడల్పు చేయడం ద్వారా ఒక పర్మనెంట్ సోర్స్గా తీర్చిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అంతకుముందు కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ప్రారంభించినప్పుడు మేము నేషనల్ ట్రిబ్యునల్కు, కృష్ణా ట్రిబ్యునల్కు కూడా పోయినాం. ఇవాళ చంద్రబాబు నాయుడు మోడీ గారితో ఉన్నటువంటి సత్సంబంధాల వల్ల రేపు ఆయన లేఖలు తీసుకొని దానికి అనుమతులు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ తెలంగాణ మళ్ళీ ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. 14కు ముందు ఉన్నటువంటి ఒక స్థితి మళ్ళీ ఎక్కడ వస్తుందో అనేటువంటి ఇవాళ రైతాంగంలో ఉన్నటువంటి ఆందోళనని దూరం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. మెరుగైనటువంటి పాలన ఇస్తాను కేసీఆర్ గారి కంటే, ప్రజలు నమ్మేదో ఓట్లు వేసారు, అధికారం ఇచ్చారు, మంచిగా పరిపాలన చేయి, పరిపాలన మీద దృష్టి పెట్టమని మేమంటే ఉన్నదాన్నంతా కూడా విధ్వంసం చేసి వికాసాన్ని విధ్వంసంగా చిత్రీకరించి గత పాలనంతా వ్యర్థమైనటువంటి పాలన. మరి ఈ 14 నెలల పాలనలో ఏం చేసినావు? ఎన్ని కట్టినావు? ఏ చెరువు కట్టినావు? ఏ చెక్ డ్యామ్ కట్టినావు? ఏ నీళ్లు తెచ్చినావు? నువ్వు చేసిందా ఏంది? హైడ్రా ద్వారా కూల్చివేతలు, మూసీ ద్వారా మా పేదోళ్ళ ఇల్లు కూల్చివేతలు తప్ప ఇంకేమి ఉన్నాయి? ఇలా అన్ని రద్దే కదా. సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేస్తూ ఉన్నాం. ఇచ్చిన 6 గ్యారంటీల్లో స్పష్టత లేకుండా పోతూ ఉంది. 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ మీద నిర్బంధాలు, అరెస్టులు, సోషల్ మీడియా నాయకుల అరెస్టులు, బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు. ఏ వర్గం కూడా ఇలా సంతృప్తిగా లేదు. ఉద్యోగులు 8,000 మంది రిటైర్ అయ్యి మాకు రూపాయి వస్తలేదని చెప్పి ఇలా అన్నమో రామచంద్రాన్ని ఇలా ఇల్లు తిరిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిరుద్యోగుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, ఇప్పటి వరకు ఆ ఉద్యోగాల పరిస్థితి లేదు. 50,000 ఉద్యోగాలు ఇచ్చినవన్నా అవి మా కాలంలో అయినప్పటికీ కూడా 50,000 మీ ఖాతాలో వేసుకున్నా. 1,50,000 ఉద్యోగాలు పోయిన సంవత్సరం ఏమైపోయినాయి? జాబ్ క్యాలెండర్ ఏమైపోయింది? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఒక ప్రతిపక్ష పార్టీగా, బాధ్యత గల పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో వీటిని అన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకుపోతే పొట్టాడుతుంది. ప్రభుత్వం బాధ్యత వహించకపోతే రేపటి నాడు తెలంగాణ కరువు వస్తుంది అనుకోవచ్చు. డెఫినెట్గా కదా. ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్నదే సమైక్యాంధ్ర పాలనలో అన్ని వనరులున్నా మాకు నీళ్ళు రాలేదు. పక్కపొంటి మా కృష్ణా, గోదావరి మా తలాపునున్న మా తడి పారలేదు అనేటువంటి స్లోగన్ మీద కదా, నీళ్లు నిధులు నియామకాల మీద ఇది ఒక పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం ద్వారా సాధించుకున్నటువంటి తెలంగాణలో మళ్ళీ ఆ ఉద్యమ ఆకాంక్షలన్నీ కూడా తిరగబడేటువంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా చేస్తాం. ఇప్పుడేమి మొత్తం తిరగబడలేదు. కేసీఆర్ గారి పరిపాలనలో జరిగినటువంటి అన్ని చెరువులు ఉన్నాయి, అన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, అన్ని కాలువలు ఉన్నాయి, ఇచ్చిన కరెంటు ఉంది, సాగుయోగ్యమైనటువంటి భూములు ఉన్నాయి. వీటిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా మెరుగైనటువంటి ప్రయత్నం కొనసాగాలని మేము భావిస్తాం. గొప్పగా ప్రాజెక్టులు కట్టినామంటారు, కానీ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రిగా అనేక దఫలాలుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నది గత ప్రభుత్వం బీఆర్ఎస్ అని చెప్పి కూడా మీరు వినే ఉంటారు. అంతే కదా. ఇంకా దానికి తప్ప ఇక నీళ్ళు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ అంటే కేసీఆర్ను గొప్ప చేసినట్టు అవుతుంది కదా. అవినీతి అనే మరకేస్తే అయిపోయి. మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి, ఇలా కవిత గారి మీద కూడా అంతే. కవిత గారు ఒక సమావేశం పెడతామంటే ఇవాళ ఏదో కేరళకు సంబంధించినటువంటి ఒక వార్త వేసి శునకానందం పొందే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏమంటున్నా, నాయకులు అనేటువంటి వాళ్ళు మాట్లాడితే మీరు కేసులు ఉంటే, అవినీతి ఉంటే ఇవ్వరం కూడా మేము న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఫేస్ చేస్తాం.
కానీ సమస్యలు మాట్లాడినప్పుడల్లా కేసులు పెట్టడం, సమస్యలు మాట్లాడినప్పుడల్లా బురద జల్లడం, సమస్యలు ఎత్తినప్పుడల్లా రకరకాలుగా వేధించడం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మేము మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా పిలిపించారు. కేసులను పట్టించుకోకండి, కేసులు న్యాయపరంగా ఎదుర్కొందాం, కానీ ప్రజాక్షేత్రంలోకి పోదాం, ప్రజల పక్షం ఉందాం, ప్రజల వైపు పోరాడదామని ఏ పిలుపు అయితే ఇచ్చారో ఆ పిలుపు కోసం టీఆర్ఎస్ పనిచేస్తుంది. ఈ మీటింగ్స్ సందర్భంగా ఏం చెప్తారు సార్ ప్రభుత్వానికి? ఈ మీటింగు నిజంగా ఇంజనీర్లందరూ ఇవాళ మొత్తం అన్ని ప్రజా సంఘాలు మేమందరం కూడా ఇవాళ నీటికి అబద్ధాలు చెప్పి ఇవాళ కృష్ణా గోదావరిలో రావాల్సినటువంటి సరైన వాటాను మీరు సాధించి పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మీరు నీళ్ళ గురించి అబద్ధాలు చెప్పకండి. కేసీఆర్ గారు చేసినటువంటి గొప్ప ప్రయత్నాన్ని మీరు కొనసాగించండి. గవర్నమెంట్ అనేది కంటిన్యూ ప్రాసెస్. గవర్నమెంట్ అనేది కటింగ్ ఉండదండి. రేవంత్ రాగానే మళ్ళీ కొత్త గవర్నమెంట్ అట్లా ఉండదు. మీరు సీట్లు మారచ్చు కానీ విధానాలు మీరు ఏమైనా మార్చుకోవచ్చు, కానీ డెఫినెట్గా మీరు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మా మీద ఆనాడు కసి పెంచుకున్నారు. ఇవాళ అధికారంలోకి వచ్చినా కూడా ఆ కసి కొనసాగుతున్నదని మేము భావిస్తాం.